ఈ సోనియా ఇన్వాల్వ్మెంట్ ఏందో నాకు అర్థం కాలేదు. ప్రతి దాంట్లో సోనియా ఇన్వాల్వ్మెంట్. ఎదుటోడు ఎలా గేమ్ ఆడాలని కూడా సోనియాని డిసైడ్ చేస్తుందా? అదేందో నాకు అర్థం కాదు. మరి మరి ఆ నాగమణి కంటే కూడా ఒకడు, అతను ఒకసారి ఏ ఎమోషన్లో ఉంటాడో, ఒకసారి నవ్వుతాడు, ఎదుటోడు చెప్పేది ఎలా తీసుకుంటాడు అనేది ఒక టెన్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిననే ఓవర్వ్యూ, హైలైట్స్, పాయింట్స్ అండ్ టాస్కుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్వ్యూ అంటే ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నాగమణి కంటకి ఎమోషనల్గా చేయడానికి సోనియా ఇంకా అదర్ టీం వాళ్ళు చేశారు. ఎందుకంటే వాళ్ళ టీంలో తీసుకోవడానికి ఒక చిన్న ర్యాగింగ్ లాంటిది అనొచ్చు, లేకపోతే ఒక టాస్క్ లాంటిది ఇచ్చారు. అదంతా జరిగింది. దాని తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ వాళ్ళ పరిధిలో వాళ్ళ డిస్కషన్స్ జరిగినాయి. అదే నిన్న రాత్రి జరిగిన డిస్కషన్స్ జరిగినాయి. తర్వాత బిగ్ బాస్ అందరిని పిలిపించి ఒక దగ్గర నిలబెట్టారు. అదే మామూలు కూర్చోబెట్టి, అదే సీత చీఫ్గా గెలిచింది కదా, గెలిచిన చీఫ్ని మరి ఆ చీఫ్ది అది ఐడెంటిటీ ఉంటుంది కదా, ఐడెంటిటీ మెడల్ వేసుకోవడానికి పిలుస్తాడు. కాంతార్ క్లైంట్ చీఫ్గా అయింది కాబట్టి ఆమెకి హారం ఇచ్చి మెడల్ వేసుకోమని చెప్తారు. తర్వాత ఆమె ఎందుకు చీఫ్ అయిందని చెప్పి అందరు కంగ్రాచులేషన్ చేసిన తర్వాత మాట్లాడతారు. ప్రతి దాంట్లో ఈ సోనియా ఇన్వాల్వ్మెంట్ ఒకటి. సోనియా ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే మంచిగా చీఫ్ చేయాలి, నువ్వు ఇది చేయాలి, నువ్వు అందరినీ సమానంగా చూడాలి, ఇది చూడాలి, అది చూడాలి అని ఆమె చెప్తుంది. కానీ ఆమె మాత్రం పాటించదు. ఎదుటోడు చెప్పేది పూర్తి వినదు. తన ఒపీనియన్ తనదే. ఎదుటోడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి కదా సోనియా. అది అర్థం చేసుకోవచ్చు. తలకాయ నొప్పి కంటే. తర్వాత మిగతా వాళ్ళు కంగ్రాచులేట్ చేశారు. అందరు రూమ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరిగాయి. వాళ్ళందరూ కొట్టుకోవడం జరుగుతుంది. తర్వాత తెల్లవారుజామున అయింది. రాత్రి అయిపోయి తెల్లవారుజామున, అర్ధరాత్రి గుసగుసలు నేను చూడలేదు కాబట్టి స్కిప్ చేసేసిన. తెల్లవారుజామున వీళ్ళందరూ ఆ పాటకి డ్యాన్స్ చేయడం, అసలు ఒక్కడు కూడా సరిగ్గా డ్యాన్స్ చేయడు. అందరూ డ్యాన్స్ చేసినారు. డ్యాన్స్ అనుకోవాలి మనం, అంతే, ఎవరు డ్యాన్స్ చేయరు. తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ ఇంకొంచెం సేపు ఆ కాన్వర్జేషన్, ఆ టిఫిన్, రీఫ్రెష్మెంట్ అవన్నీ జరిగినాయి. దాంట్లో కూడా మళ్ళీ ఒక గొడవ, ప్రేరణ ఒక గొడవ, ఇదొక. ఈ గొడవలతోనే సగం తలకాయ పోతుంది బిగ్ బాస్. వాళ్ళ కాన్వర్జేషన్ వినడానికి ఇష్టమై వాడు అట్లా. వాళ్ళు మాట్లాడే పాయింట్స్ అంత ఇల్లాజికల్గా ఉంటాయి. రివెంజ్ నామినేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు చేశారని చెప్పి మళ్ళీ అక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేశారు, మళ్ళీ అదే 2-3 సార్లు డిస్కస్ చేస్తారు. ఏం చెప్తాం వాటి గురించి మనం, ఏమి చెప్పం. తర్వాత కాసేపు తర్వాత బిగ్ బాస్ అందరిని ఒక దగ్గర పిలిపించి ఒక టాస్క్ పెడతారు. ఏంటి టాస్క్ అంటే, పిలిపించి మీరందరూ ఆ బెలూన్ని ఆ పెద్ద స్టిక్ తీసుకుపోయి దాంట్లో వేయాలి. మళ్ళీ బెలూన్ టాస్క్ పెట్టారు. దాంట్లో వీళ్ళ టాస్క్ నుంచి ఒక టాస్క్ నుంచి యాజ్ యూజువల్గా వీళ్ళ క్యాంప్ నుంచి నిఖిల్ నిఖిలే వస్తాడు. ప్రతిసారి ఆడొకడో అతనొకడో ఏంటంటే ఎవ్రీ టాస్క్ అతనే ఆడి అతనే బలవంతుడని ఫీలింగ్లో ఉంటాడు. అతని టీం నుంచి ఇంకొకటి పంపించడం నేనైతే చూడలేదు. అతనే ఆయన టీంలో బలవంతుడని ఫీలింగ్. ఆయన టీం నుంచి ఇంకొకరిని అసలు రిప్రజెంట్ చేయడు, అతనే చేస్తాడు. అతనే మరి అది ఇంకో విచిత్రం ఏంటంటే ప్రతి వీక్ అతనే చీఫ్గా ఉండిపోతాడు. అతని ఎగ్జామ్షన్ అవుతుంది. అదేందో నాకు అర్థం కాదు. ఇతనికి బిగ్ బాస్ వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమో మనకు అర్థం కాదు. ఆ టీం నుంచి అతను, ఈ టీం నుంచి ఎవరు వస్తారు మర్చిపోయినా, పేరు గుర్తులేదు. ఒక అమ్మాయి వచ్చినట్టుంది. అయితే ఆ బెలూన్ తీసుకుపోయి దాంట్లో వేయడం. సరే ఒక్కొక్కరిలాగా వచ్చి అందరూ వేసిన తర్వాత కాంతార క్లాంప్ అంటే సీత క్లాంప్ వాళ్ళు గెలిచారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని భయంకర గింతులు దుమారం సీతారం చేసేసారు. అయితే బిగ్ బాస్ కంగ్రాచులేషన్ చేసినాక వీళ్ళేం చెప్తారు, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తారంటే, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి 12th కార్డు తీసేసి మీ క్లాంప్ కార్డు, కాంతార క్లాంప్ కార్డు పెట్టండి అని చెప్తారు. వీళ్ళు పెడతారు, కంగ్రాచులేషన్స్ కాంతార క్లాంప్, మీరు గెలిచారు, మీకు అందుకే 12th వైల్డ్ కార్డ్ ఎంట్రీ పర్సన్ మీ టీంలోనే వస్తారు అని చెప్తారు. తర్వాత కాసేపు అయిన తర్వాత మిగిలిన వాళ్ళ గొడవలు వాళ్ళ రీఫ్రెష్మెంట్ వాళ్ళు దీనికి జరిగిన డిస్కషన్ మళ్ళీ కొట్టుకోలేక తిరిగిందాక కొట్టుకున్న తర్వాత బిగ్ బాస్ ఇంకొక టాస్క్ పెడతాడు. అదేంటి టాస్క్, అది వెరీ ఫనీ టాస్క్. అంటే ఏంటంటే ప్లేట్ ఆఫ్ బిర్యానీ, స్టార్టర్స్ ఇవన్నీ పెట్టేసి ఇద్దరు టీం మందిని పోటీ పెడతారు. వాళ్ళకి సేమ్ అదే, మళ్ళీ వాళ్ళు గెలిచిన వాళ్ళకి క్లాంప్లోకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇద్దరు కూర్చొని తింటారు. తినడానికి స్టార్ట్ చేసినప్పుడు
కాంతార క్లాప్ నుంచి నవీల్ వస్తాడు, ఇంకో క్లాప్ నుంచి మర్చిపోయినా, అరే అది పేరు మర్చిపోయినా, సోనియా వస్తుంది. ఈ సోనియా వీళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ బాగానే తినడం స్టార్ట్ చేస్తాడు. తింటూ 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 అందరు గొంతులు పట్టేస్తే వాళ్ళు తినలేకపోతుంటే విష్ణుప్రియని బిగ్ బాస్ అడుగుతాడు, ఏం విష్ణుప్రియ నీకు ఫుడ్ అంటే చాలా ఇష్టమా అంటే, ఇష్టం సార్, ఇష్టం బిగ్ బాస్. ఎదుటి ఫుడ్ చూస్తుంటే నీకు నోరు ఊరుతుందంటే, బాగా నోరు ఊరుతుంది సార్. తినాలని కోరిక పుట్టిందంటే, పుడుతుంది బిగ్ బాస్. నీకు దాంట్లో ఏ ఐటమ్స్ ఇష్టం అని చెప్తే కొన్ని ఐటమ్స్ ఫ్యూ ఐటమ్స్ ఇస్తారు. సో నువ్వు ఇప్పుడు నేను చెప్పింది చేయాలంటే ఏం చేయాలి బిగ్ బాస్, పోయి తినాలా అంటే నేను చెప్పింది చేయాలన్నమాట. ఏంది సార్ అంటే అప్పుడు చెప్తాడు బిగ్ బాస్, చూసి ఆనందించమని చెప్తాడు. చూసి ఆనందించమని, నువ్వు తినాల్సింది అంటే అందరు పక్కన పడి నవ్వుతావు. అలా టాస్క్లు ఇస్తాడు బిగ్ బాస్. అయితే ఓవరాల్గా వాళ్ళు తినడానికి ట్రై చేస్తున్నా ఎవరు బజర్ మూవీలోకి తినలేకపోయిన తర్వాత ఇక బిగ్ బాస్ ఒకటి ఇస్తారు, మీ క్లాంప్ నుంచి ఎవరైనా మెంబర్ వచ్చి ఆ ఫుడ్ తినాలంటే ఇద్దరికి ఒక్కరిని తీసుకుంటారు. వీళ్ళు విష్ణుప్రియని తీసుకుంటారు, వాళ్ళు తినడానికి ట్రై చేస్తుంటారు. మళ్ళీ అందరూ వచ్చి తినడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ఫుడ్ అయిపోయే లోపలికి ఎపిసోడ్ అయిపోతుంది. ఇదే టాస్క్. సో ఎపిసోడ్ అయిపోతుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడు అంతా ఎక్కువసేపు ఆ రూమ్లో కాన్వర్జేషన్స్, ఒక్కొక్కరి మీద ఒకరు తిట్టుకోవడము, కొన్ని దగ్గర ఫన్నీ జరిగినాయి కానీ అంత ఫన్ జనరేట్ అవ్వాలి. ఏదో మోస్తరుగా నడిచినట్టు జనరేట్ అయింది కానీ ఫన్ అంతగా జనరేట్ అవ్వాలి. వేస్ట్ అనిపించింది. తర్వాత ఏంటంటే ఆ నాగమణి కంటే దాన్ని కొంచెం వీళ్ళు ర్యాగింగ్ చేసినట్టు నాకు అనిపించింది. కానీ అతను లాస్ట్లో ఎమోషన్ ఫీల్ అవ్వకుండా ఈసారి కొంచెం నార్మల్గానే స్పోర్టివ్గా తీసుకున్నాడు. తర్వాత ప్రేరణ వీళ్ళందరూ కొంచెం డిస్కషన్ ఓవర్ అయిపోయింది. నాకు మెయిన్గా ఇరిటేటింగ్ ఇప్పించింది ఎక్కడంటే సోనియా గురించి ఇప్పుడు నేను కొంచెం చెప్పాలి. ఎందుకంటే సోనియా ఎప్పుడు తన గేమ్ ఆడకుండా ఎదుటోడి గేమ్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఎదుటోడి గేమ్ని డామినేట్ చేయడానికి, ఎదుటోడి గేమ్ని డామినేట్ చేసి వాడిని ఇరుకులో పెట్టడానికి, వాడిని ఎప్పుడు ఎలా ఇరుకులో పెట్టాలి, వాడి గేమ్ని ఎలా ఎఫెక్ట్ చేయాలి అని చెప్పేది స్ట్రాటజికల్గా ఎవడైనా ఆడాలనుకున్నాను వాళ్ళని. మెయిన్గా లాస్ట్ ఇంతకుముందు 2-3 ఎపిసోడ్లో నవీన్ని టార్గెట్ చేసి ఫీల్డ్ సంచాలక్ అని చెప్పేసి భయంకరంగా మెంటల్లీ అతన్ని డౌన్ చేయడానికి ట్రై చేశాడు. అతను డౌన్ లేదు కానీ ఆయన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే చాలా 4.5 lakhs మెంబర్స్ ఆయనకు సపోర్టివ్గా నిలబడ్డారు నవీల్కి. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ నవీల్ అంత తొందరగా వెళ్ళిపోవడం నాకు అనిపిస్తుంది. అతను తర్వాత వేరే వాళ్ళని ఏంటంటే వేరే వాళ్ళు చెప్పేది 1% కూడా సోనియా తీసుకోదు. ఏంటంటే ఆమె కరెక్టు, ఆమె ప్రతి ఇన్సిడెంట్లో ఆమె నెంబర్ 1 అని చెప్పి ఫీల్ అయ్యి ఎదుటోడిని అసలు చేయడానికి ఎదుటోడు ఎదగడానికి లేకుండా చేసి పాడారని చూస్తుంది. కానీ లాస్ట్ టైం ఆమె ఫెయిల్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే నవీల్కి పడిన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే అట్లుంటుంది. ఎదుటోడు చెప్పేది అసలు ఏనదు. తర్వాత నాగమణి కంటే ఈ వీక్లో కొంచెం ఎమోషనల్ నుంచి బయటకు వచ్చి గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు, స్పోర్ట్గా తీసుకున్నాడు. తర్వాత మిగిలిన క్లాప్ మెంబర్స్ అందరూ వాళ్ళ పరిధిలో వారారు. కానీ ఈమైతే కొంచెం ఈ పేరు మర్చిపోయినా, యష్ని ఏమో నిన్న దాంట్లో ఎమోషన్ అయింది. ఈరోజు కొంచెం నార్మల్. ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు. నిజంగా ఏంటంటే చంద్రముఖి కన్నా ఘోరంగా ప్రవర్తిస్తుంది. ఏంటంటే ఒకసారి ఏమో టీం మెంబర్కి సపోర్ట్గా ఉంటుంది, ఒకసారి వేరే వాళ్ళని రివెంజ్కి నామినేషన్ చేస్తూ ఉంటుంది. ఎదుటోడిని ఎట్లా అంటే ఎదుటోడు తనకన్నా తక్కువ, వాడికి ఏమి రాదు, అసలు వాడికి ఏమి తెలియదు అని చెప్పి వాడిని ఇబ్బందులు పెట్టడం చూస్తుంది. తర్వాత నిఖిల్ గురించి మాట్లాడితే నిఖిల్ ఇప్పుడు జరిగిన వీక్స్లో అన్నింటిలో చీఫ్గా ఉన్నాడు. అసలు ఆయన టీం నుంచి అతను ఒక్కడే ఆడతాడు, ఇంకెవ్వడు ఆడు. ఏ టాస్క్ వచ్చినా నిఖిలే ఆడతాడు. లాస్ట్ 4-5 టాస్క్లు చూసినా కూడా నిఖిలే ఆడుతాడు. వాళ్ళ టీం నుంచి ఇంకొకడు వచ్చి ఆడిందే లేదు. ఇలా అందరి గురించి మాట్లాడుతుంటే చూస్తుంటే ఎవరు కొంతమంది బాగా ఆడుతున్నారు, కొంతమంది ఓవర్ రేటెడ్ అనిపిస్తున్నారు, కొంతమంది ప్రతి టాస్క్ ఆడుకుంటున్నారు. ఎదుటోడికి అసలు ఇంపార్టెన్సే లేదు. సరేలే, ఇలా జరుగుతుంది బిగ్ బాస్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఓవర్వ్యూ వాళ్ళ హైలైట్స్ చెప్పాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. సో ఫ్రెండ్స్, నేను ఏంటంటే ఇంకొక సిరీస్ స్టార్ట్ చేసినా తెలుస్తుందే కదా, ఈ సండే అయినా ఈ మండే అయినా ఆ వీడియో నేను నా ఛానల్లో టెలికాస్ట్ పబ్లిష్ చేయబోతున్నాను. మీరు చూడండి. అది ఏంటంటే బిఫోర్ సోషల్ మీడియా ఎరా.
బిఫోర్ సోషల్ మీడియా ఎర్రా అంటే సోషల్ మీడియా ఎర్రా కన్నా ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ వాటికి ఫేమస్ పర్సన్స్ కానీ ఆ ఇన్సిడెంట్స్ ఎలా ఎఫెక్ట్ చేసిన ఫేమస్ పర్సన్ ఎలా ఫేమస్ అయినారు, అది ఫ్యాన్స్కి ఎలా ఎఫెక్ట్ అయింది అనే విషయాలని నేను ఆ సిరీస్లో షేర్ చేసుకుంటాను. అది చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొత్తి పెట్టుకుంటే ఆల్ ఆప్షన్స్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఆ వీడియో మీకు వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదములు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.